మోడీని ఒప్పిస్తారా లేదా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా సీరియస్గా ఆలోచించాల్సిన సందర్భం. ఎందుకంటే దేశానికి సంబంధించి ముంబై చూస్తున్నప్పుడు వర్షం వచ్చినప్పుడల్లా రెడ్ అలర్ట్, స్కూళ్ళు మూసేయాలా, ఆసుపత్రులు మూసేయాలా, ఆఫీసులు మూసేయాలా. ఢిల్లీ వర్షం వచ్చినప్పుడల్లా వరదలు కొట్టుకుపోయే పరిస్థితి. అంబేద్కర్ గారు ఆనాడే రాశారు, రక్షణ పరంగా కానీ లేదంటే కనుక భౌగోళిక పరంగా కానీ దక్షిణాదికి రాజధాని అవసరం అన్నటువంటిది, ఇంకొక రెండవ రాజధాని పెట్టాలని. అందుకోసమే హైదరాబాద్లో రాష్ట్రపతి భవన్ ఉంటుంది, ఏడాదికి ఒకసారి వచ్చి అక్కడ రెస్ట్ తీసుకోవడం ఉంటుంది. ఇక్కడ రెండో రాజధాని పెట్టించచ్చు కదా, సుప్రీంకోర్టు బెంచ్ ఇక్కడ పెట్టించచ్చు కదా, హైదరాబాద్లోనే పెట్టించచ్చు కదా, లేదా అమరావతిలో పెట్టించచ్చు కదా, లేదా చెన్నైలో పెట్టించచ్చు కదా, లేదా బెంగళూరులో పెట్టించచ్చు కదా. దక్షిణాది వైపుకి భారతీయ జనతా పార్టీ ఎక్స్పాన్షన్ జరగాలన్న, అదే సందర్భంలో దక్షిణాది ప్రజలలో వివక్ష అనేటువంటి బాధ లేకుండా ఉండాలన్న ఈ విషయం ఈ టైంలో తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పుడు వేగంగా, ఎందుకంటే అంతకుముందు 300 వచ్చినప్పుడు లేదా అంతకుముందు 287 వచ్చినప్పుడు బీజేపీని ఎవరు పట్టుకోలేరు, అంతా మేము చేసింది కరెక్ట్ అని. కానీ 240 వచ్చినప్పుడు ఇప్పుడు ఆలోచించాలి ఏం చేస్తే భవిష్యత్తు బాగుంటుందని. అందులో ఇదొక పాయింట్.